డీటెయిల్ చూస్తే జగిత్యాల జిల్లాలో కాంగ్రెస్ సర్కారుపై యువత తిరగబడింది. ప్రభుత్వం చేపట్టిన రాజీవ్ యువ వికాసం పథకంలో తలెత్తిన గందరగోళంపై గలమెత్తింది. నానా కండిషన్లు పెట్టి కాంగ్రెస్ కార్యకర్తలు కానీ యువతీ యువకుల అప్లికేషన్లు ప్రభుత్వం పక్కకు పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్కారు తీరును ఎండగడుతూ నిరసన తెలిపారు. ఇప్పటికే యువ వికాసానికి భారీ సంఖ్యలో దరఖాస్తు చేసుకోగా ఇంటర్వ్యూ పేరుతో మళ్లీ దరఖాస్తులు తీసుకోవడంపై నిప్పులు చెరిగారు. జగిత్యాల మున్సిపాలిటీ పరిధిలో ఇంటర్వ్యూకు పిలిచి బ్యాంక్ అధికారులు హాజరు కాకపోవడాన్ని తీవ్రంగా ఖండించారు. నాగర్ కర్నూలు జిల్లా కలెక్టరేట్ ముందు మత్స్యకారులు ధర్నాకు దిగారు. అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న మత్స్యకార శాఖ ఏడీ రజనీని సస్పెండ్ చేయాలంటూ మత్స్యకారులు డిమాండ్ చేస్తున్నారు. కొత్త సంఘం రిజిస్ట్రేషన్కు ఏడీ రజనీ డబ్బులు డిమాండ్ చేస్తున్నారని, సంఘంలో కొత్త సభ్యులను చేర్చుకుంటూ డబ్బులు అడుగుతున్నారని మత్స్యకారులు ఆరోపించారు. సభ్యుడు చనిపోతే ఎక్స్గ్రేషియా కోసం కూడా ఏడీ డబ్బులు డిమాండ్ చేస్తున్నారని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు. నాగర్ కర్నూలు జిల్లా కలెక్టరేట్ ముందు మత్స్యకారులు ధర్నాకు దిగారు. అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న మత్స్యకార శాఖ ఏడీ రజనీని సస్పెండ్ చేయాలంటూ మత్స్యకారులు డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శేఖరాచారి అందిస్తారు. శేఖరాచారి. కుమార్, నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వద్ద జిల్లాకు సంబంధించినటువంటి కొల్లాపూరు, అచ్చంపేట, నాగర్ కర్నూలు, కల్వకూరుకు సంబంధించినటువంటి మత్స్యకారులంతా కూడా మూకుమ్మడిగా తరలి వచ్చి అక్కడ కలెక్టరేట్ ముందు ధర్నాకు దిగినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే మత్స్యకార శాఖకు సంబంధించినటువంటి ఏడీ రజని ఆమె పూర్తి స్థాయిలో అవినీతి అక్రమాలకు పాల్పడుతుందని చెప్పేసి వాళ్ళు ఆరోపణ చేస్తూ ప్రతి విషయానికి కూడా డబ్బులు డిమాండ్ చేస్తుంది. లంచం ఇస్తే గానీ ఫైలు కదలట్లేదు, ప్రతి పనికి కూడా పైసలు ఇస్తే గానీ పని కావట్లేదు అని చెప్పేసి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. అయితే చెరువులలో వదిలేటువంటి చేప పిల్లలకు ఏదైతే ఉచిత చేప పిల్లలు ఉంటాయో వాటికి సంబంధించినటువంటి కాంట్రాక్టర్లతో కూడా కుమ్మక్కై దాంట్లో కూడా డబ్బులు డిమాండ్ చేసి తీసుకుంటుందని చెప్పేసి, దాంతో పాటుగా
ప్రతి మత్స్యశాఖకు సంబంధించినటువంటి సంఘం ఏదైతే ఉందో దాని రిజిస్ట్రేషన్ కు వెళ్ళినప్పుడు కూడా డబ్బులు డిమాండ్ చేస్తుంది అనేది ఇంకో ఆరోపణ చేస్తా ఉన్నారు. దానికి సంబంధించి అక్కడ సంఘంలో చేర్చుకునేందుకు సభ్యులను చేర్చుకోవాలన్నప్పటికీ కూడా డబ్బులు డిమాండ్ చేస్తుంది. కాబట్టి మేము ఆమెతోని భరించలేకపోతున్నామని చెప్పేసి, ప్రమాదవశాత్తు ఎవరైనా మత్స్యకారుడు చెరువులో పడి చనిపోతే అతనికి వచ్చేటువంటి బెనిఫిట్స్ కు సంబంధించినటువంటి ఫైలు కదలాలంటే, ఫైల్ ఆఫీసు ముందుకు వెళ్ళాలంటే, వాళ్ళకు వచ్చే బెనిఫిట్స్ రావాలంటే ఖచ్చితంగా డబ్బులు ఇవ్వాల్సిందే అన్న చందంగా జిల్లాలో మత్స్యకార శాఖ ఏడి ప్రవర్తిస్తుందని చెప్పేసి, దీనిపైన మేము ఏం చేయలేని పరిస్థితిలో చివరకు ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే, ఆమె ప్రతిదానికి కూడా డబ్బులు ఇస్తే తప్ప కానీ డబ్బులు ఇవ్వండి, అసలు ఫైల్ కదలలేదు, సంతకం పెట్టే ప్రసక్తి లేదు అన్నట్టుగా ఓపెన్ గానే అడుగుతుందని చెప్పేసి చాలా మంది కూడా వాపోయినటువంటి పరిస్థితి కనిపించింది. చివరకు మేమంతా సంఘం సంబంధించిన వాళ్ళంతా కూడా ఈమెతో మనం భరించలేము, ఈ అధికారి ఉంటే చాలా ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పేసి మూకుమ్మడిగా అందరం చర్చించుకొని ప్లే కార్డులు పట్టుకొని కలెక్టరేట్ వద్దకు ర్యాలీగా వచ్చేసి మేము ధర్నా చేస్తున్నామని చెప్పేసి, కలెక్టర్ స్పందించి వెంటనే ఆమె పైన చర్యలు సస్పెండ్ చేయాలని చెప్పేసి, ఆమె పైన చర్యలు తీసుకొని సస్పెండ్ చేసి మాకు న్యాయం జరిగే విధంగా చూడాలని చెప్పేసి కూడా వాళ్ళు కలెక్టర్ ను కోరినటువంటి పరిస్థితి కనిపించింది. ఏదేమైనప్పటికీ గతంలో ఎప్పుడూ ఈ పరిస్థితి లేదని చెప్పేసి, ఒక అధికారి, జిల్లా అధికారి అయి ఉండి కూడా ప్రతి పనికి కూడా, మత్స్యశాఖకు సంబంధించిన ప్రతి పనికి కూడా మేము వెళ్తాం. తర్వాత మా సంఘాలకు సంబంధించినటువంటి మా తోటి ఎవరైతే మత్స్యకారులు ఉంటారో వాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా గానీ ఈ మత్స్యకార శాఖకు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ తో సంబంధాలు ఉంటాయి. ఆ శాఖకు సంబంధించినటువంటి ఏడి ఇలాంటి అవినీతి అక్రమాలకు పాల్పడితే డబ్బులు ప్రతిదానికి కూడా కావాలంటే ఎక్కడి నుంచి తెచ్చిస్తామని చెప్పేసి కూడా వాళ్ళు వాపోతున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఏదేమైనప్పటికీ ఒక మత్స్యశాఖలో కీలకమైనటువంటి హోదాలో ఉన్నటువంటి అధికారి ఏకంగా ప్రతి చిన్న మత్స్యకారుల నుంచి కూడా, చేపలు పట్టుకొని బతికే వాళ్ళ నుంచి కూడా ప్రతిదీ కూడా ఆశిస్తుందని చెప్పేసి, ఇదంతా కూడా ఆమె ఈ తీరుగా ప్రవర్తిస్తే మేము తట్టుకోలేమని చెప్పేసి ఆమెను వెంటనే సస్పెండ్ చేసి మాకు న్యాయం చేయాలని చెప్పేసి కలెక్టర్ స్పందించి వెంటనే దీనిపైన చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. కుమార్, రైట్, థ్యాంక్ యూ శేఖరాచారి. వెల్కమ్ బ్యాక్. ఖమ్మం రూరల్ సబ్ రిజిస్టర్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. 30,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా సబ్ రిజిస్టర్ అరుణ, డాక్యుమెంట్ రైటర్ వెంకటేశ్వరను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఓ భూమిని గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేయడానికి 30,000కు ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. పక్కా ప్రణాళిక ప్రకారం ఇవాళ లంచం తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు. సబ్ రిజిస్టర్ అరుణ ఆస్తులు, ఇతర ఆర్థిక లావాదేవీలను ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన చేపట్టారు. రాజకీయాలకు అతీతంగా అర్హులైన నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలంటూ ధర్నాకు దిగారు. అలాగే రాజు యువ వికాసం పథకం సివిల్ స్కోర్తో సంబంధం లేకుండా అర్హులకు ఇవ్వాలన్నారు. బీఆర్ఎస్ శ్రేణులు ఎంపీడీఓలకు పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందజేశారు. లోన్లు ఇస్తాము 50,000 నుంచి 5 లక్షల వరకు అని. అయ్యా, మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, మీరు ఎంపిక చేసేటువంటి లబ్ధిదారులను రాజకీయాలకు అతీతంగా సివిల్ స్కోర్తో సంబంధం లేకుండా అర్హులైన వాళ్ళందరినీ ఎంపిక చేయండి. అధికారులకు ఆ విధంగా ఆదేశాలు ఇవ్వండి. మల్లు పట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి గారు ప్రకటన చేశారు సివిల్ స్కోర్తో సంబంధం లేదని. కానీ అధికారులకు ఇప్పటి వరకు కూడా ఎలాంటి గైడ్ లైన్స్ లేదు. 2వ తారీఖు నాడు మీరు ఏ విధంగా ఎంపిక చేసి సర్టిఫికేట్ ఇస్తారో చెప్పాలి. అందుకే మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, ప్రభుత్వ అధికారులకు మీరు గైడ్ లైన్స్ పంపండి. సివిల్ స్కోర్ తో సంబంధం లేకుండా మీరు ఎంపిక చేయమని రాజీవ్ యువ వికాసంలో. సూర్యాపేట జిల్లా కీతవారిగూడెం గ్రామంలో ఆర్టీఓ కార్యాలయం ముందు అఖిలపక్ష ఆధ్వర్యంలో రైతులు ఆందోళన చేశారు. రాయనగూడెం సొసైటీ చైర్మన్ అవినీతికి పాల్పడ్డాడని ధర్నా నిర్వహించారు. వెలిదండ సొసైటీలో ప్రహారీ గోడ నిర్మాణానికి 70,000 ఖర్చయితే 6,62,000 రూపాయలు డ్రా చేశాడని ఆరోపించారు. అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న చైర్మన్ని తొలగించాలని డిమాండ్ చేశారు. అధికార పార్టీని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా నిధులు డ్రా చేస్తున్న చైర్మన్పై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా అమన్గల్లో ఉద్రిక్తత నెలకొంది. రైతులపై పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. మొలకెత్తిన వరి ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలంటూ అన్నదాతలు రోడ్డెక్కారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నా చేపట్టారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు రైతులను రోడ్డుపై నుంచి పక్కకు ఈడ్చిపడేశారు.
రైతులకు అండగా నిలిచిన బీఆర్ఎస్ శ్రేణులను సైతం అరెస్ట్ చేసి పీఎస్కు తరలించారు. కాగా పోలీసుల తీరును బీఆర్ఎస్ నేతలు, రైతులు తీవ్రంగా ఖండించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే దౌర్జన్యం చేయడం ఏంటని ప్రశ్నించారు. ధాన్యం కొనడానికి చేతగాక రైతులకు అండగా నిలిచే బీఆర్ఎస్ నాయకులను కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేస్తుందని మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఫైర్ అయ్యారు. రైతులకు అండగా నిలిచిన వారిని పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం దుర్మార్గమైన చర్య అన్నారు. రంగారెడ్డి జిల్లా అమనగల్ మార్కెట్ యార్డ్లో ప్రభుత్వం సకాలంలో ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో మొలకెత్తిన ధాన్యంతో రైతులు ధర్నా చేశారు. వారికి మద్దతుగా నిలిచిన బీఆర్ఎస్ నేత సత్యానాయక్పై అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేయడాన్ని జైపాల్ యాదవ్ ఖండించారు. ధాన్యం కొనే వరకు నీళ్లు కూడా తాగనని దీక్షకు దిగిన సత్యనాయక్ను జైపాల్ యాదవ్ పరామర్శించారు. నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. అనంతరం వ్యవసాయ మార్కెట్లో కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ధాన్యం కొనుగోలు వేగంగా జరగకపోతే బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తుందని జైపాల్ యాదవ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలో కురిసిన భారీ వర్షంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడవడంతో పరేషాన్ అవుతున్నారు. బషీరాబాద్ మండలం కేంద్రంలోని ఐకేపీ సెంటర్ చెరువును తలపిస్తుంది. టార్పాలిన్ కవర్లు కప్పినప్పటికీ ఫలితం లేకపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం నిర్లక్ష్యం తమను నట్టేట ముంచిందని అన్నదాతలు ఫైర్ అవుతున్నారు. 6 కాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని అమ్ముకోవడానికి ముప్పు తిప్పలు పడుతున్నామని నిప్పులు చెరుగుతున్నారు. కొనుగోలు కేంద్రానికి ధాన్యం తరలించి నెలకు పైగా అవుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని తల్లడిల్లుతున్నారు. భారీ వర్షానికి మహబూబాబాద్ జిల్లా రైతులు నిండా మునిగారు. నరసింహులపేట మండలంలో కురిసిన వర్షానికి కొనుగోలు కేంద్రంలోని ధాన్యం తడిసి ముత్తైంది. 6 కాలం కష్టపడి పండించిన పంట కళ్ల ముందే కొట్టుకుపోవడంతో రైతులు కన్నీరవుతున్నారు. వర్షానికి వడ్లు తడిసి ఎందుకు పనికి రాకుండా పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సకాలంలో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసి ఉంటే తమకు ఈ కష్టం వచ్చేది కాదని కంటతడి పెడుతున్నారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం తక్షణమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. సూర్యాపేట నియోజకవర్గంలోని ఆత్మకూరు ఎస్ మండలం ఏపూరు గ్రామం ఐకేపీ సెంటర్లో తడిసి మొలకెత్తిన వడ్లను బీఆర్ఎస్ నేతలతో కలిసి జగదీష్ రెడ్డి పరిశీలించారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసేలా ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని సూచించారు. 2-3 రోజుల్లో ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేయాలని ప్రభుత్వానికి జగదీష్ రెడ్డి డెడ్లైన్ విధించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలో రైతులు ఆందోళనకు దిగారు. మొలకెత్తిన వరి ధాన్యాన్ని తహసీల్దార్ కార్యాలయం ముందు పారబోసి ధర్నా నిర్వహించారు. ధాన్యం కొనుగోలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తారు. ఇప్పటికైనా ప్రభుత్వం మొలకెత్తిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు. రేవంత్ సర్కారుపై రైతులు మండిపడుతున్నారు. మేడ్చల్ జిల్లా కీసర గ్రామంలో రైతు మానేపల్లి వెంకటేష్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తాను చేను కోసి నెల రోజులవుతున్నా ఇప్పటి వరకు సంచులు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇప్పటి వరకు సంచులు ఇవ్వకపోవడం వల్లనే తన ఒడ్లు మొలకెత్తాయని మండిపడ్డాడు. 300 సంచులు అడిగితే 100 సంచులు ఇస్తున్నారని రైతు వెంకటేష్ అన్నారు. వనపర్తి జిల్లా షేరుపల్లి గ్రామంలో రైతులు రోడ్డెక్కారు. ధాన్యం కొనుగోలులో ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నా చేపట్టారు. పెబ్బేరు నుండి కొల్లాపూర్ వెళ్లే రహదారిపై రైతులు బైఠాయించి నిరసనకు దిగారు. రేవంత్ పాలనలో అష్ట కష్టాలు పడుతున్నామని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తారు. నెల రోజులుగా ధాన్యం కొనుగోలు కేంద్రం చుట్టూ తిరుగుతూ విసుగు చెందామని ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తడిసిన ప్రతి గింజను కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తారు.
వికారాబాద్ జిల్లాలో వర్షం దంచి కొట్టింది. తాండూరు నియోజకవర్గంలో కురిసిన వర్షం అన్నదాతలను నిండా ఉంచింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి పెన్నూరులోని ధాన్యం కొనుగోలు కేంద్రం చెరువును తలపిస్తుంది. వర్షాలకు కళ్ళాల్లో ఆరబోసిన ధాన్యం కొట్టుకుపోయింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట కళ్ళ ముందే కొట్టుకుపోవడంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. వర్షానికి ఒడ్లు తడిసి ముద్దైపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సకాలంలో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసి ఉంటే తమకు ఈ కష్టం వచ్చేది కాదని రైతులు మండిపడ్డారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తడిసిన ధాన్యానికి తరుగు లేకుండా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రేవంత్ పాలనలో అన్నదాతలు అష్ట కష్టాలు పడుతున్నారు. ఓ పక్క ఒడ్లు వర్షానికి తడిసి రైస్ మిల్లర్లకు వెళ్లకముందే జీలుగు విత్తనాల కొరతతో రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. సంగారెడ్డి జిల్లా జోగిపేట వ్యవసాయ కార్యాలయం ఎదుట ఉదయం నుండి జీలుగు విత్తనాల కోసం రైతులు బారులు తీరారు. రేవంత్ పాలనలో పట్టా పాస్బుక్లను క్యూ లైన్లో పెట్టే పరిస్థితి దాపురించిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి సబ్సిడీ లేకుండా విత్తనాలు పంపిణీ చేస్తూ తమను దోచుకుంటున్నారని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. గత ఏడాది ఒక బ్యాగు జీలుగు విత్తనాలకు 1140 రూపాయలుంటే ఈ ఏడాది 2137 రూపాయలకు పంపిణీ చేస్తున్నారని రైతులు మండిపడుతున్నారు. ఒక ఎకరాకు ఒక బ్యాగు జీలుగు విత్తనాలను గత సంవత్సరం సబ్సిడీ కింద పంపిణీ చేస్తే ఈ ఏటా 2.5 ఎకరాలను ఒక బ్యాగు మాత్రమే అధికారులు పంపిణీ చేస్తున్నారని రైతులు వాపోయారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెంకు చెందిన నేత కార్మికుడు భాస్కర్ ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుల బాధ భరించలేక సూసైడ్ చేసుకున్నాడు. నేత కార్మికులను రేవంత్ సర్కారు ఆదుకోవడం లేదు. 10 రోజుల క్రితం భాస్కర్ భార్య అనారోగ్యంతో మృతి చెందారు. అప్పుల బాధ, భార్య మృతిని తట్టుకోలేక భాస్కర్ సూసైడ్ చేసుకున్నాడు. భాస్కర్ మృతితో 2 పిల్లలు అనాథలుగా మారారు. నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. రుతుపవనాలు తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లోకి ప్రవేశించాయి. లక్షద్వీప్, కేరళ, తమిళనాడులో పూర్తిగా విస్తరించిన రుతుపవనాలు కర్ణాటక, మహారాష్ట్రలోని మరికొన్ని ప్రాంతాల్లో విస్తరించాయి. రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. రుతుపవనాలు తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లోకి ప్రవేశించాయి. లక్షద్వీప్, కేరళ, తమిళనాడులో పూర్తిగా విస్తరించిన రుతుపవనాలు కర్ణాటక, మహారాష్ట్రలోని మరికొన్ని ప్రాంతాలు విస్తరించాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందజేస్తారు. కిరణ్, రాష్ట్రంలో ఇప్పటికే నైరుతి రుతుపవనాలు ఈ రోజు మధ్యాహ్నం మహబూబ్ నగర్ జిల్లాలోకి ప్రవేశించాయి. ఈ రోజు ఉదయం కూడా ఇటు ఏదైతే ఏపీలోని కావలి, నెల్లూరు జిల్లాలో కూడా పూర్తి స్థాయిలో విస్తరించినటువంటి నేపథ్యంలో మరొక 24 గంటల్లో తెలంగాణ పూర్తి స్థాయిలో కూడా విస్తరించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండడంతో ఇటు రైతులకు తీపి కబురు అందించింది వాతావరణ శాఖ. ఇప్పటికే అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో భారీగా వర్షాలు అనేది కురుస్తా ఉన్నాయి. దాదాపు 10 జిల్లాలకు ఎల్లో అలర్ట్ తో పాటు మిగతా జిల్లాలన్నింటికి కూడా గ్రీన్ అలర్ట్ ను కూడా జారీ చేసినటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ముఖ్యంగా ఉష్ణోగ్రతలు కూడా తీవ్రంగా తగ్గుముఖం పట్టాయి. 2009 తర్వాత నైరుతి రుతుపవనాలు ఇదే మొదటిసారి ఇంత త్వరగా రావటం అనేది. జూన్ మొదటి వారంలో లేదంటే 2వ వారంలో వచ్చేటువంటి నైరుతి రుతుపవనాలు ఈసారి ముందుగానే వచ్చాయి. పూర్తి స్థాయిలో మే నెల మొత్తం కూడా వర్షాలతోటే గడిచిపోయింది. పూర్తిగా ఉష్ణోగ్రతలు కూడా తగ్గుముఖం పట్టినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే అరేబియా మహాసముద్రంలో కావచ్చు, బంగాళాఖాతంలో కూడా ఉపరితల ఆవర్తన జోన్ తో పాటు అల్పపీడనం కూడా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో రాబోయేటువంటి 4 రోజుల్లో కూడా వర్షాలు భారీగా కురిసేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా ఇప్పటికే హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటికే భారీగా వర్షాలు అనేది కురుస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలో అన్ని రకాల జాగ్రత్తలు కూడా తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేసింది. అయితే కిరణ్, రుతుపవనాలు ప్రవేశించిన అనంతరం తెలంగాణలో వర్ష ప్రభావం ఎలా ఉండే అవకాశం ఉంది? వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి? ఇప్పటికే 2 అల్పపీడనాలు కూడా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఈ నెల రేపు అంటే 27వ తేదీన మరొక అల్పపీడనం కూడా ఏర్పడనున్నట్టుగా తెలుస్తుంది. ఉపరితల ఆవర్తనం కారణంగా ఈ వర్షాలు కూడా నైరుతి రుతుపవనాలకు తోడు పెద్ద ఎత్తున అల్పపీడనాలు కూడా ఏర్పడేటువంటి అవకాశాలు రాబోయేటువంటి 4 రోజుల్లో కూడా 4 రోజులు పూర్తి స్థాయిలో వర్షాలు ఉండనున్నాయి. ఈ రోజు మాత్రం 10 జిల్లాలకు ఎల్లో అలర్ట్, మిగతా జిల్లాలన్నిటికీ కూడా 15 జిల్లాలకు పూర్తి స్థాయిలో గ్రీన్ అలర్ట్ ని జారీ చేసింది. రేపు దాదాపు 15 జిల్లాలకు ఎల్లో అలర్ట్ తో పాటు మిగతా జిల్లాలన్నిటికీ కూడా ఆరెంజ్ అలర్ట్ తో పాటు ఎల్లో అలర్ట్ ని కూడా జారీ చేసింది.
రాష్ట్రంలో ఇప్పటికే విస్తారంగా వర్షాలు కూడా కురుస్తున్నాయి కాబట్టి రైతులు కావచ్చు తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మరొక 24 గంటల్లో పూర్తి స్థాయిలో తెలంగాణలో కూడా నైరుతి ఋతుపవనాలు విస్తరించేటువంటి అవకాశాలు కనుక వాతావరణ శాఖ సూచనలు అయితే జారీ చేసింది. రైట్, థ్యాంక్ యూ కిరణ్. ఈ నెల 15న జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం కాళేశ్వరంలో మొదలైన సరస్వతి పుష్కరాలు ముగిశాయి. ఆర్భాటంగా మొదలైన సరస్వతి పుష్కరాల్లో 12 రోజులు ప్రజలు పలు సమస్యలతో విసిగి వేసారిపోయారు. 3 కిలోమీటర్ల దూరంలో వాహనాల పార్కింగ్ స్థలం ఏర్పాటు చేయడంతో భక్తులు కాలినడకన త్రివేణి సంగమ తీరానికి చేరుకునేందుకు ఇబ్బందులు పడ్డారు. పార్కింగ్ స్థలం నుండి త్రివేణి సంగమం వరకు మధ్యలో మంచినీటి సౌకర్యం కల్పించలేదు. పుణ్య స్నానాలు ఆచరించే మహిళలకు బట్టలు మార్చుకుని గదులు లేక మహిళలు ఇబ్బందులు పడ్డారు. అరాకుర వసతులు ఏర్పాటు చేసి అధికారులు చేతులు దులుపుకున్నారు. తెలంగాణ నీటి ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పోరాడారని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. 969 టీఎంసీ నీటి కేటాయింపుల్లో 950 టీఎంసీల వరకు నీరు కేటాయించామని వివరించారు. దానిని కొనసాగించాల్సిన రేవంత్ సర్కారు చేష్టలుడిగి చూస్తుందని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తున్న గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు పథకం ప్రకారం జరుగుతుందని తెలిపారు. కేసీఆర్ గారు చాలా ముందు చూపుతో ఆనాడు గోదావరి ట్రిబ్యునల్ వచ్చే ప్రమాదం ఉంది, కృష్ణాలో మనకు ఎక్కువ షేర్ వస్తుంది కనుక కృష్ణాలో మనకు స్కోప్ ఎక్కువ ఉందని 9 ఏళ్ళు పోరాడి సుప్రీంకోర్టు మెట్లెక్కి కేసీఆర్ గారు సెక్షన్ 3ని కొత్త ట్రిబ్యునల్ను కృష్ణానది మీద సాధించారు. ఎందుకు అక్కడ మనకు పరివాహక ప్రాంతం ఎక్కువ ఉంది, మనకు నీటి వాటా పెరుగుతుందని చెప్పి మేము సాధించినాం. ఆ రోజు గోదావరి మీద కూడా ఏదో ఒక రోజు ట్రిబ్యునల్ వస్తుందని ముందు చూపుతోని కేసీఆర్ గారు ఇవాళ ప్రాణహిత చేవెళ్ళకు ఆ రోజు 160 టీఎంసీలు ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు 240 టీఎంసీల నీటి కేటాయింపులు చేసినాం. దేవాదులకు 38 టీఎంసీలు ఉంటే 60 టీఎంసీల నీటి కేటాయింపులు చేశాం. సీతమ్మ సాగర్కు 67 టీఎంసీలు నీళ్లు కేటాయించాం. సమ్మక్క సాగర్కు 47 టీఎంసీలు కేటాయించాం. చెనాక కొరాటాకు 5 టీఎంసీలు, వార్ధా ప్రాజెక్టు తమ్మిడిహట్టి దగ్గర 20 టీఎంసీలు, ఇట్లా ఆ 969 టీఎంసీల మనకు నీటి కేటాయింపుల్లో దాదాపు 950 టీఎంసీలకు నీళ్లు కేటాయించి ప్రాజెక్టులను ప్రారంభించుకున్నాం. కొన్ని పూర్తి చేసుకున్నాం, కొన్ని ప్రాసెస్లో ఉన్నాయి. దాన్ని మీరు కొనసాగించి హక్కును కాపాడతారా? ఇవాళ నీవు ప్రాజెక్టులు పూర్తి చేయలేదు, నువ్వు పూర్తిగా నీళ్లు వాడతలేవు కనుక నీళ్ళు కిందికి పోతున్నాయి. రేపేమంటారు? ట్రిబ్యునల్ వచ్చినప్పుడు అరే గన్ని 100,000 కోట్లు 80,000 కోట్లు పెట్టి కట్టింది కదా, ఆ ప్రాజెక్టును మూలకు పెడతామా? ప్రజాధనం వృధా అవుతుంది కదా, నేషనల్ వేస్ట్ కదా అని రేపు నీళ్ళు కేటాయిస్తారు కదా. ఇది ఒక కుట్ర, ఇది ఒక పథకం ప్రకారంగా జరుగుతుంది. మరి అన్ని నీళ్లు ఉన్నాయి, సముద్రంలో కలుస్తున్నాయి నిజమే అయితే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు కాళేశ్వరం ప్రాజెక్టు అనుమతులు ఎందుకు రద్దు చేయమన్నాడు? ఆ రోజు భక్త రామదాస్ ప్రాజెక్టు అనుమతులు ఎందుకు రద్దు చేయమన్నాడు? దీనికి సమాధానం చెప్పాలి కదా. నీళ్ళు బాగున్నాయంటున్నావు కదా, ఉంటే మరి ఆ రోజు ఎందుకు ఆపమని లెటర్లు రాసినావు? అంటే ఇది ఒక కుట్ర. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మేల్కోవాలని చెప్పి కూడా నేను విన్నవిస్తా ఉన్నా. ఎందుకంటే అవి వరద జలాలు కాదు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో వినియోగించకపోవడం వల్ల కిందికి పోతున్నటువంటి జలాలవి. రెడీకా ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టీ న్యూస్.